హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియో యొక్క కంటిన్యూషన్ అండి. సండే ఆఫ్టర్నూన్ వరకు నేను అది వీడియో చేశాను. ఇది ఆఫ్టర్నూన్ నుంచి నెక్స్ట్ డే వరకు ఈ వీడియో అండి. సో ఈవినింగ్ వచ్చేసి నేను అయిపోయిన గ్రోసరీస్ అన్నీ ఫిల్ చేసుకుంటున్నానండి. ఒకప్పుడు మేము తాజ్మహల్ టీ పౌడర్ వాడేవాళ్ళం. అది కేజీ వచ్చేసి చాలా ఎక్కువ కాస్ట్ పడిపోయేదండి. 1300 1500 ఆ రేంజ్లో పడేది. సో మేము ఇప్పుడు రీసెంట్గా అయితే వాగ్ బక్రా టీ పౌడర్కి అయితే చేంజ్ అయ్యాము. దీని కాస్ట్ కూడా చాలా తక్కువ అండి. 250 రూపీస్ ఎంతో పడుతుంది. 240 రూపీస్ అయితే పడుతుంది. మన ఆ తాజ్మహల్ టీ పౌడర్తోని ఇవి అయితే దగ్గర దగ్గర 5 తీసేసుకోవచ్చు. సో అందుకే మేము ఇలా చేంజ్ అయిపోయాము. అదేవిధంగా నేను గ్రాసరీస్ ఫిల్ చేసుకున్నప్పుడే ఏది లేదా అనేది కూడా నేను ఒక దగ్గర రాసి పెట్టుకుంటానండి. సో నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు ఏవైతే లేవో అవే తీసుకుంటామండి. దానివల్ల ఇలా రాసుకోవడం వల్ల కూడా మనకి కొంత అమౌంట్ అనేది సేవ్ అవుతుంది. ఎలా అనుకుంటే మనకి ఐటమ్స్ ఉన్నప్పుడు కూడా తెచ్చేసుకుంటే మనకి అవి అయిపోయేసరికి ఇవి పాడైపోతాయండి. సో మనం లేనివి ఏవేవి రాసుకుంటే మనకి ఏం కొనాలో అనేది కూడా మనకు ఒక ఐడియా ఉంటుంది. అలానే మనకి అమౌంట్ కూడా తక్కువ అవుతుందండి. నేనైతే మేమైతే ఇంటి దగ్గర ఇలా ఆడించిన పసుపే యూజ్ చేస్తామండి. ప్యాకెట్స్ అయితే కొనుక్కోము. ఎవ్రీ వీక్ లేకపోతే 2 వీక్స్కి ఒకసారి అన్నీ మేము ఫిల్ చేసేసుకుంటాము ఐటమ్స్ అన్నీ. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందనే నేను చేస్తున్నానండి. మేము కూడా చేసేది ఇదే కదా డైలీ అని అనుకోవద్దు. కొందరు తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. అందరి కోసం అయితే కాదు. మేము 3-4 మంత్స్కి ఒకసారి కారం అయితే ఆడించుకుంటామండి. ఇదైతే ఇంట్లో ఆడిన కారమే. 2-3 కేజెస్ ఆడించుకుంటే మాకు 7-8 మంత్స్ వరకు వస్తుంది. సో నేను మా ఇంటికి తీసుకెళ్తాను కాబట్టి మాకు సరిపోతుందండి. మన అమ్మమ్మలు నాయనమ్మల కాలంలో అయితే సాల్ట్ అనేది ఎక్కువ యూజ్ చేసుకునేవారు కాదండి. వాళ్ళు వచ్చేసి ఇలా కల్లుపుని బాగా క్లీన్ చేసుకొని వాటినే పౌడర్ చేసుకొని సాల్ట్లా యూజ్ చేసుకునేవారు. కొందరైతే సేమ్ ఆ కల్లుపునే వాడుకునేవారు కదండి. సో అందుకే అప్పటి రోజుల్లో మన అమ్మమ్మలు నాయనమ్మలు అయితే చాలా హెల్తీగా ఉండేవారు. సో మనం కూడా అటువంటి అలవాటు చేసుకుంటే మంచిదండి. ఎందుకంటే ప్రజెంట్ డేస్లో అన్నీ మనకి ఎక్కడ చూసుకున్నా కెమికల్స్ అనేవి చాలా ఎక్కువ యూజ్ చేస్తున్నారండి. అందుకే మనకి ప్రజెంట్ డేస్లో చాలా జబ్బులు అయితే వస్తున్నాయండి. హెల్త్ కండిషన్స్ కూడా చాలా మందికి బాగుండట్లేదు. చిన్నపిల్లలకే హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. అదేవిధంగా చిన్నపిల్లలకే షుగర్ అని వస్తుంది. చాలా కిడ్నీ డిసీజెస్, ఫ్యాటీ లివర్స్ అన్నీ మనకి చిన్నప్పుడే వస్తున్నాయండి. సో మన హెల్తీ లైఫ్ అలవాటు చేసుకుంటే మంచిది. నెక్స్ట్ వచ్చేసి మనం లాస్ట్ వీడియోలో కొంత మనీ సేవింగ్ టిప్స్ అయితే మీకు చెప్పాను కదండి. ఈరోజు కొన్ని మిగిలిన మనీ సేవింగ్ టిప్స్ అయితే చెప్తున్నాను. సో మీ ఇంట్లో ఇద్దరుంటే హస్బెండ్ వైఫ్ ఇద్దరు ఉండేటప్పుడు రోజుకి 10 రూపీస్ అమౌంట్ అనేది సేవ్ చేసుకోండి. అంటే ఇప్పుడు ఒక నలుగురు ఉన్నారు అనుకోండి. నలుగురు రోజుకి 10 రూపీస్ అయితే 40 రూపీస్. అదే మంత్లీ అయితే 1200 రూపీస్ అయితే సేవ్ అవుతుందని. మనం ఈజీగా రోజుకి 10 రూపీస్ అనేది చాలా చిన్న అమౌంట్ అండి. ఎవరైనా సేవ్ చేయొచ్చు. సో ఇలా చేసుకుంటే 1200 రూపీస్ అవుతుంది. అదే ఇయర్లీ చూసుకుంటే 1200 ఇంటూ 12 వేసుకోండి. మనకు వచ్చేసి 14,000 అవుతుంది. అంటే దగ్గర మనం ఒక 15,000 ఇయర్లీ అయితే సేవ్ చేయొచ్చు. అవి మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్న మనకి ఇయర్లీ ఇంట్రెస్ట్ అనేది కలుస్తుంది కదండి. సో దానివల్ల కూడా మనకి కొంత మనీ అయితే సేవ్ అవుతుంది. అలా కాకుండా మనకి చేంజ్ ఉంటుంది కదండి, 1 రూపీ 2 రూపీస్ కాయిన్స్ అనేది మనం చాలా చిన్న చూపుగా చూస్తాము. సో అవి ఎక్కడైనా వాటి వల్ల ఏం సేవ్ అవుతుందో అనుకోకుండా మనం ఆ 1 రూపీ 2 రూపీస్ 5 రూపీస్ కాయిన్స్ని కూడా సేవ్ చేసుకుంటే మనకి లంసమ్ అమౌంట్ అయ్యేటప్పుడు మనకి దగ్గరలో ఉన్న షాప్స్ ఉంటాయి కదండి. సో వాటి దగ్గర మనం ఎక్స్చేంజ్ చేసుకుంటే వాళ్ళు అనేది నోట్స్ అయితే ఇస్తారు. సో దానివల్ల కూడా మనకి కొంత అమౌంట్ అనేది సేవ్ అవుతుంది. సో
ఈ కాయిన్స్ చెప్తునేటప్పుడు నాకు చిన్న ఇదొచ్చి జ్ఞాపకం అయితే వచ్చిందండి. నా లైఫ్లో జరిగిన చిన్న ఇన్సిడెంట్ అది. ఒకప్పుడు నేను కూడా అల్లరి చిల్లరగా తిరిగేదాన్నండి. ఐ మీన్ తిరగడం అంటే కాదు, అంటే విచ్చలవిడిగా మనీ అనేది ఖర్చు చేసేసేదాన్ని. పెళ్ళి కాకముందు విషయం చెప్తున్నానండి. సో ఒకప్పుడు నేను ఇలాగే ఐటమ్స్ అవి సర్దుకుంటుంటే నా రూమ్ క్లీన్ చేసుకుంటున్నప్పుడు ఒక ₹2 కాయిన్కి ఫుల్ డస్ట్ అది పట్టేసిందని నేను బయట పడేశాను. అదైతే మా డాడీ చూసారండి. చూసాక ఈ ₹2 కాయిన్ కోసం చాలా అంటే చాలా ఫీల్ అయిపోయారు. అన్నారు కూడా చాలాసార్లు. 1 మంత్ అనుంటారు నాకు. ₹2 కాయిన్ సంపాదించడానికి ఎంత కష్టపడతారో తెలుసా, అలాంటిది నువ్వేమీ కాకుండా పడేసావని. పెళ్ళి కాకముందు అయితే నేను జాబ్ చేసేదాన్నండి. సో డబ్బులు వచ్చేవి, నేను అలా ఖర్చు చేసి చాలా వృధా ఖర్చు అయితే చేసేసేదాన్ని. నాకు ఇప్పుడు అనిపిస్తుంది, పెళ్ళి అయ్యాక నాకు తెలిసి వచ్చింది ఏంటంటే ఆ మనీ అంతా ఉంచుకొని అదే ఏదైనా సేవ్ చేసుకున్నా, లేకపోయినా ఏదైనా గోల్డ్ ఐటమ్స్ లాంటిది కొనుక్కున్నా ఇప్పుడైతే చాలా యూజ్ అయ్యి ఉండేది. జాబ్ చేసే టైంలో విచ్చలవిడిగా నేను బట్టలు కొనుక్కోవడం, అలా అంటే ఎక్కువ ఫుడ్ ఐటమ్స్ అది కొనుక్కోవడం గట్రా చేసేదాన్ని. సో దానివల్ల నాకు మనీ అయితే చాలా వేస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు ఆ బట్టలు ఇవి వాడట్లేదు, ఫుడ్ ఐటమ్స్ కూడా దానివల్ల మనకు అనారోగ్యమే తప్ప ఆరోగ్యం అయితే ఏమీ లేదు. సో నాకు అనిపించేది ఇప్పుడు అనిపిస్తుందండి, అనవసరంగా అప్పుడు మనీ వేస్ట్ చేశాను. వచ్చిన శాలరీలో కొంత అమౌంట్ సేవ్ చేసుకొని ఇలా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసిన, లేకపోతే అవే ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్న, లేకపోతే అవే అకౌంట్లో ఉంచుకున్న మనకి ఎంతో కొంత కలిసి వచ్చేది కదా అనిపించింది. మరి ఇప్పుడు ఏం చేస్తాం, కానీ ఇప్పుడు మనీ సేవ్ చేయాలనుకుంటే మనకు కష్టమవుతుంది. మ్యారేజ్ అయ్యాక మనీ సేవింగ్ అనేది చాలా కష్టంగా ఉంటుందండి. మరీ అంత కష్టం కాదు, అలా అని ఈజీ కూడా కాదు. పిల్లలు పుట్టాకైతే వాళ్ళకి వాడే మెడిసిన్స్ కానీ, వాళ్ళకి అయ్యే ప్రోడక్ట్స్ కానీ చాలా ఎక్కువ అయితే ఉంటాయి. సో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు బ్యాచిలర్స్ అయితే ఇప్పటి నుంచే అమౌంట్ అనేది సేవ్ చేసుకోండి. సో నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, నేను ఇంట్లోనే మసాలా అయితే రెడీ చేసుకుంటున్నాను. చెక్క, లవంగిలు, యాలకులు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక ధనియాలు కూడా వేసుకుంటున్నానండి. ఇది ఇంట్లో వాడే గరం మసాలా. సో నేను చిన్న జాజికాయ కూడా వేసుకుంటున్నానండి. అలాగే స్టార్ అనస్ అంటారు కదా, దాన్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఈ మసాలా అనేది చిన్న మంట మీదే ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే మంచి స్మెల్ వస్తుంది. అవన్నీ వేసుకున్న తర్వాత ధనియాలు వేసుకొని ఫ్రై చేస్తున్నాను. దాని తర్వాత స్టవ్ ఆపేద్దామనే టైంలో గసగసాలు అయితే కొన్ని వేసుకున్నానండి. గసగసాలు ఊరికనే వేగిపోతాయి కాబట్టి మనం స్టవ్ ఆపేసే టైంలో మనకు ఆ ప్యాన్ వేడికి అవి సరిపోతాయి. అవి ఆపేసుకొని చల్లగా అయ్యాక మనం మిక్సీ చేసుకుంటే పౌడర్ అనేది వీక్లీ అయితే చేసుకుంటానండి. ఎందుకంటే ఎక్కువసేపు ఎక్కువ రోజులు ఉంచేసుకున్న పౌడర్ అనేది ఫ్లేవర్ అనేది చేంజ్ అయిపోతుంది. అలానే ఇది నేను ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత కూడా దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి అయితే స్టోర్ చేసుకుంటాను. మనకి ఫ్లేవర్స్ అనేది కొంచెం ఫ్రెష్గా ఉన్నట్టు ఉంటుంది. సో ఆ రోజు సండే నైట్ వచ్చేసి ఇంకా మార్నింగ్ బిర్యానీ తిన్నాం కదా అనేసి నైట్ అంటే సింపుల్గా ఫినిష్ చేసుకుంటున్నామండి. మా హస్బెండ్ వచ్చేసి రైస్, ముందు రోజు సాటర్డే పప్పు చేసామండి. ఆ పప్పు ఫ్రిడ్జ్లో ఉంటే అది తీసి వేడి చేసుకున్నాము. ఆ పప్పు నెక్స్ట్ వచ్చేసి పికిల్, కొంచెం మిక్చర్ అయితే వేసుకున్నారండి. ఎంతమందికి ఇలా పప్పుతో మిక్చర్ కానీ అప్పడాలు కానీ నంచుకోవడం అంటే ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ నాకు తెలిసే ఉంటుంది. సో అతనైతే ఈ విధంగా డిన్నర్ అయితే ఫినిష్ చేశారు. నేను వచ్చేసి ఓట్స్ తింటున్నానండి. డైలీ ఒకసారి అయితే ఓట్స్ అయితే తీసుకుంటాను, ఎందుకంటే నేను బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే మదర్ని. సో బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే మదర్స్ రోజుకి ఒకసారి ఓట్స్ తీసుకుంటే మిల్క్ అనేది చాలా బాగా ప్రొడ్యూస్ అవుతాయండి. సో ఇక్కడ నేను ట్రూ ఎలిమెంట్స్ వారి రోల్డ్ ఓట్స్ తీసుకుంటున్నాను. సో నైట్ అయితే ఇది నేను తీసుకున్నానండి. దీనివల్ల కూడా మనకి ఫైబర్ డైట్ వెళ్ళేటట్టు ఉంటుంది, మన హెల్త్కి కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే ఫ్యాట్ కట్టర్గా కూడా యూజ్ అవుతుంది. ఇది నెక్స్ట్ డే బ్లాగ్ అండి, మండే బ్లాగ్. కృష్ణాష్టమి రోజు కదండి. సో ఆ రోజు కూడా మా హస్బెండ్కి
హాలిడే కాబట్టి ఇంట్లోనే ఉన్నారు. సో ఆ రోజు వచ్చేసి నేను ముందు రోజు బిర్యానీ చేశానని నెక్స్ట్ డే వచ్చేసి నేను పులావ్ అయితే చేస్తున్నానండి. ఎందుకంటే ఈ పులావ్ చేయడానికి కూడా రీజను మండే వచ్చేసి మాకు ఇక్కడ చాలా వర్షం అయితే కురిసింది. సో వేడివేడిగా ఏదైనా వేడిగా తినాలనిపించి ఇలా పులావ్ అయితే చేసుకున్నామండి. ఇది చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా అవసరం లేదు. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. మనం ఒకవేళ వర్షంలో మనకు ఏవైనా తినాలనిపించినప్పుడు బయట నుంచి తెచ్చుకోవడం కూడా అంత హెల్దీ కాదు. అదేవిధంగా మనం తెచ్చుకున్నప్పుడు కూడా చాలా మనీ వేస్ట్ అవుతుందండి. మనం ఏది తెచ్చుకోవాలనుకున్న ఇప్పుడు బిర్యానీ కావాలనుకున్న మన 500, 600 అవుతుంది. అదే మనం ఇంట్లో అయితే ఈజీగా చేసుకోవచ్చు. సో ఈ సింపుల్గా పులావ్ అయితే నేను చేస్తున్నానండి. ఫస్ట్ చికెన్ మ్యారినేట్ చేసుకోవడానికి ఉప్పు బాగా ముక్కలకి అన్నిటికీ పట్టించాను. దాని ద్వారా మనకి మిగిలిన మసాలాస్ అన్నీ బాగా పడతాయి ముక్కలకి. సో నేను ఫస్ట్ ఉప్పు పట్టించేసిన తర్వాత పసుపు, కారం వేసుకున్నానండి. దాని తర్వాత కర్డ్ వేసుకొని నేను అది మ్యారినేట్ చేసి ఉంచేస్తున్నాను. ఇప్పుడు చికెన్ లివర్ అనేది నా ఒక్కదానికే ఫ్రై చేసుకుంటున్నానండి. ఎందుకంటే చికెన్ లివర్లో మనకి ఐరన్ ఎక్కువగా ఉంటుంది. సో ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు చికెన్ లివర్ తినడం వల్ల మనకి ఐరన్ డెఫిషియన్సీ అనేది తగ్గుతుందండి. సో ఫీడింగ్ ఇస్తాం కాబట్టి మనకి ఐరన్ రిచ్ డైట్ ఎక్కువ తీసుకోవాలంటారు. సో దానివల్ల నేను చికెన్ లివర్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. సో చికెన్ లివర్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నానండి. కట్ చేసుకున్న తర్వాత సాల్ట్, పసుపు, కొంచెం కారం వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకుంటున్నాను. దీనికి ఎక్కువ ప్రాసెస్ అయితే ఏం లేదండి. ఈ లివర్ కూడా చాలా సింపుల్గా త్వరగా అయిపోతుంది. తినలేని వాళ్ళు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేస్తే అండి, నేను చెప్పే పద్ధతిలో ట్రై చేస్తే మీకు మ్యాక్సిమం నచ్చొచ్చు. నేను ఇలానే చేసుకొని తింటాను. ఒక్కొక్కసారి నాకైతే లివర్ అప్పట్లో తినబుద్ధేసేది కాదు. కానీ ఈ విధంగా చేసుకోవడం వల్ల కూడా నేను లివర్ని అయితే తినగలుగుతున్నాను. ఈ లివర్ అనేది కర్రీలో వేసుకుంటే అంత టేస్ట్ అనిపించదు. అదే కాకుండా నీచు కొంపలా వస్తుంది కదండి. సో నాకు అలా నచ్చదని ఇలా ఫ్రై చేసుకుంటున్నానండి. సో నేను పులావ్ చేసుకుంటున్నాను అన్నాను కదా. సో దానికైతే ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకుంటున్నానండి. చికెన్ మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఇవి కట్ చేసుకొని నేను ఏకంగా అది ప్రెషర్ కుక్కర్లో అయితే పెట్టేసుకుంటాను. ఇంకో టిప్ వచ్చేసి మనీ సేవింగ్ టిప్స్ చెప్తున్నాను కదండి. సో ఎప్పుడైనా మనం నాన్ వెజ్ తినాలనుకున్న రోజు ఎక్కువగా నాన్ వెజ్ తెచ్చేసుకోకుండా మనకి తక్కువ నాన్ వెజ్ తెచ్చుకొని ఆ మిగిలిన మనీలో కొంత అమౌంట్ పెట్టి వెజిటేబుల్స్ తెచ్చుకొని మనం కాంబినేషన్గా కూడా కుక్ చేసుకోవచ్చండి. అలా కుక్ చేసుకున్న మనకి కొంత అమౌంట్ అనేది మిగులుతుంది కదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కేజీ చికెన్ తెచ్చుకునే దగ్గర హాఫ్ కేజీ చికెన్ తెచ్చుకొని మిగిలిన ఐటమ్స్ వంకాయ అలా వేసుకుంటే చికెన్ వంకాయ కాంబినేషన్ కూడా మనకి చాలా బాగుంటుందండి. సో ఆ విధంగా చేసుకోవడం వల్ల మనకి తక్కువలో కూడా అవుతుంది. అదేవిధంగా మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. మన నాన్ వెజ్, వెజ్ రెండు తినేటట్టు కూడా ఉంటుందండి. సో ఈ విధంగా మనం కొన్ని చేసుకుంటే మనకి అమౌంట్ అనేది సేవ్ అవుతుంది. 1 రూపీ, 2 రూపీస్ అని కాదండి. 1 రూపీ ఏదైనా 1 రూపీతోనే స్టార్ట్ అవుతుంది. మన ఎంత కోటీశ్వరుడైనా 1 రూపీతోనే స్టార్ట్ అవుతాడు. మన ఆలోచన మన మైండ్లో ఉంటే ఖచ్చితంగా మనకి అమౌంట్ అనేది సేవ్ అవుతుందండి. సో ఇప్పుడు చికెన్ పులావ్ ప్రాసెస్లోకి వస్తే ఇది నేను చేసుకునే పద్ధతి అండి. ఇది మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా ఉంటుంది. చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఆనియన్స్ అనేవి నేను చిన్న స్లైసెస్లా కట్ చేసుకున్నాను. సన్నగా పొడిగా కట్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కట్ చేసుకున్నానండి. నెక్స్ట్ టొమాటోస్ కూడా వేసుకుంటున్నాను. ఈ పులావ్కి అయితే టొమాటోస్ మంచి ఫ్లేవర్ని అయితే ఇస్తాయండి. సో ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో మనకు తగినంత ఆయిల్ వేసుకొని, మరీ ఎక్కువ ఆయిల్ అయితే దీనికి పట్టదండి. ఎందుకంటే మనం ఆల్రెడీ చికెన్లో కర్డ్ వేసి మ్యారినేట్ చేసాం కదా, మనకి అది వాటర్ లీక్ అవుతూనే ఉంటుంది. వాటర్ అనేది రిలీజ్ చేస్తుంది. సో మనకి ఎక్కువ ఆయిల్ అయితే పట్టదు. ఇలా కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత మనకు మసాలాస్ అన్నీ దీని ద్వారా వస్తాయండి. సో యాలకులు, ఇలాచి, లవంగిలు వేసుకున్నాను. ఇవి వేసుకున్నాక బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనకు ఆ ఫ్లేవర్ అనేది ఆయిల్లోకి వస్తుందండి. నెక్స్ట్ క్యాజూ నట్స్ అయితే వేసుకున్నాను. ఈ జీడి పలుకులు కూడా ఎక్కువ అయితే ఫ్రై చేయక్కర్లేండి. కొంచెం కలర్ వచ్చాక నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ మాత్రం బాగా కొంచెం బ్రౌనిష్గానే ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకి ఆ టేస్ట్ అనేది వస్తుంది.
పులావ్లోనైనా బిర్యానీలోనైనా మనకి ఆనియన్స్ అనేది బ్రౌన్ షేడ్లోనే ఉంటేనే మనకి టేస్ట్ వస్తుందండి. ఈ ఆనియన్స్ వేగడానికి నేను వచ్చేసి కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఆనియన్స్ ఫ్రై అవుతున్న టైంలోనే నేను బియ్యాన్ని అయితే కడిగేసుకొని కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టుకుంటున్నానండి, మనకి సింపుల్గా ఉంటుందని. సో చూడండి, ఆనియన్స్ ఇంకా వేగుతున్నాయి కదా, ఇలా బ్రౌన్ షేడ్లో కొంచెం వేగాక మనం వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి. ఇదే మసాలా. సో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవచ్చు. నేను ఈ రైస్ వచ్చేసి పావు కప్పు అయితే తీసుకుంటున్నాను. సో పావు కేజీ అనుకోండి రైస్. దానికి వచ్చేసి నేను అర కేజీ చికెన్ తీసుకుంటున్నానండి, మనకి 2 చికెన్ కూడా తిన్నట్టు ఉంటుందని. నెక్స్ట్ చికెన్ కూడా ఫ్రై అయ్యాక టొమాటో ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. ఈ టొమాటో ముక్కలు కూడా చికెన్ మ్యారినేట్ చేసుకున్న దానిలో ఒకసారి కలిపి వేసుకుంటున్నాను, ఎందుకంటే అందులో మనకు కొంచెం మసాలా అయితే మిగిలిపోతుంది కదండి. సో అలా కలిపి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఈ టొమాటోస్ అనేవి ఎక్కువ ఫ్రై అవసరం లేదండి, ఎందుకంటే ఈ టొమాటో చిన్న చిన్న పీసెస్ లాగా పులావ్లో ఉంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది. దాని తర్వాత నేను మసాలా అయితే కొంచెం వేసుకుంటున్నానండి. హోమ్ మేడ్ గరం మసాలా కూడా ముందునే చెప్పాను కదా, అలా చేసుకునేదే కొంచెం వేసుకుంటున్నాను. కొత్తిమీర కూడా ఇప్పుడే వేసుకుంటున్నానండి, ఎందుకంటే నాకు కొత్తిమీర ఆయిల్లోనే వేపితేనే ఆ ఫ్లేవర్ అనేది బాగా చికెన్కి కూడా పడుతుందండి. సో ఇలా కొంచెం ఫ్రై అయ్యాక నేను ఆల్రెడీ కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసుకుంటున్నాను. ఈ బియ్యాన్ని కూడా ఎక్కువసేపు కలపక్కర్లేదండి, కానీ కొంచెం కలుపుకుంటే మనకి ఆ మసాలా అంతా బియ్యంలో పడుతుంది. కొంతమంది చెప్తుంటారు ఇలా పులావ్ చేసాక మాకు చప్పచప్పగా ఉంటుందని. సో మనం ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, మీకు పులావ్ కూడా చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది. బియ్యం కూడా వేసుకొని బాగా ఫ్రై అయ్యాక వేడివేడిగా మరగబెట్టి నీళ్ళు అనేది వేసుకోవాలండి. అప్పుడే మనకి ముక్క అనేది సాఫ్ట్గా చాలా మెత్తగా కుక్ అయిపోకుండా చాలా నీట్గా ఉంటుంది. పీస్లా ఉండి కొంచెం టేస్ట్ కూడా ఉంటుందండి. ఇలా మరిగిన వాటర్ వేసుకున్న తర్వాత నేను లాస్ట్లో కొంచెంగా గీ వేసుకున్నానండి. దాని తర్వాత కొంచెం గీ వేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా కూడా వేసుకొని మూత పెట్టేసి 2 విజిల్స్ అయితే వచ్చినంత వరకు ఉంచాలండి. 2 విజిల్స్ వచ్చాయి కదండి, అవి ఉంచేసాక విజిల్ అంతా పోయినంత వరకు పక్కన పెట్టేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి నేను లివర్ ఫ్రై చేసుకోవడానికి కొంచెం ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ తీసుకునే ఇదైతే ఆలివ్ ఆయిల్తో ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ప్రజెంట్ ఆలివ్ ఆయిల్ లేదని నేను మామూలు సన్ఫ్లవర్ ఆయిలే వేసుకున్నానండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక మనం మ్యారినేట్ చేసుకున్న లివర్ పీసెస్ అనేది ఇందులో వేసుకోవాలండి. లివర్ పీసెస్ ఎప్పుడు పైకి తుల్లుతాయి కాబట్టి వెంటనే మూత పెట్టేసి కాసేపు ఒక 2 మినిట్స్ తర్వాత ఆ పీసెస్ అనేది తిప్పుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక అని తెలిసాక మన దగ్గరున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెంగా వేసుకోవాలండి, చాలా చిటికెడు చాలు. చూసారు కదా నేను దానికి ఎంత పేస్ట్ వేస్తున్నానో. ఈ పేస్ట్ వేసుకుంటే మనం ఇది ఆయిల్లో వేసేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అడుగు పెట్టేస్తుందండి. అలా కాకుండా ఇలా కొంచెం లివర్ వేసుకున్న తర్వాత వేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ అంతా కూడా మనకి లివర్కి పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు అండి. కరివేపాకు వల్ల కూడా చాలా యూజెస్ ఉన్నాయి. ఈ కరివేపాకు మన బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే మదర్స్లో హెయిర్ ఎక్కువ లాస్ అవుతుంది కదండి, ఈ కరివేపాకు తినడం వల్ల మనకి హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. ఇప్పుడు చూడండి, కుక్కర్ మూత తీసి కానీ మనకి పులావ్ అనేది ఎంత బాగుందో ఈ వీడియోలో ఫ్లేవర్ తెలిస్తే బాగుంటుందండి. చాలా అంటే చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. రైస్ కూడా చాలా పొడిగా వచ్చిందండి, అడుగు కూడా ఎక్కడ అంటుకోలేదు. నేనైతే ప్లేటింగ్ చేసుకుంటున్నానండి. కొంచెంగా వేసుకొని ఇది లివర్ అనేది వేసుకొని తింటున్నాను. ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా, ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలనేది కానీ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎవరికైనా యూజ్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి. మీ యొక్క సబ్స్క్రిప్షన్ వల్ల నాకు ఇంకా సపోర్ట్ ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.